నమస్తే. సుందరయ్య విజ్ఞాన కేంద్రం పక్కన ఉన్న భగత్ సింగ్ నగర్ లో ప్రజెంట్ మనం ఉన్నాం. దాదాపుగా గత కొద్ది రోజుల నుంచి భగత్ సింగ్ నగర వాసులు పక్కా ఇండ్ల కోసం పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తున్న పరిస్థితి. ప్రభుత్వం వీళ్లకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చినా కూడా ఇప్పటి వరకు నెరవేర్చలేని పరిస్థితి. సో నిన్న రాత్రి కురిసిన వర్షానికి వీళ్ళకు సంబంధించిన వీళ్ళు వేసుకున్న గుడిసెలకు సంబంధించి గుడిసెలన్నీ కూలిపోయినాయి. ఇవాళ మాకు ఎవరు న్యాయం చేస్తారు, మేము ఎక్కడ ఉండాలని చెప్పేసి వీళ్ళు పెద్ద ఎత్తున నిరసన చేస్తున్నారు. వీళ్ళంతా వాళ్ళే చూడరా, మాకు పక్కా ఇల్లు నిర్మించాలి, మేము పాలమూరు బిడ్డలం మేము 30 సంవత్సరాల నుంచి ఇక్కడనే గుడిసెలు వేసుకుంటుంటున్నాం. అగో పక్కనే ప్రభుత్వం గతంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించింది. కనీసం ఇక్కడ మాకు పక్కా ఇల్లు నిర్మిస్తామని చెప్పినా కూడా ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. సో ఇప్పటికైనా ప్రభుత్వం ఈ వర్షాకాలంలో ఇప్పుడు మేము ఎట్లా బతకాలి, ఇక్కడ మా ఇండ్లన్నీ కూలిపోయినాయి, మేము ఏడు ఉండాలని చెప్పేసి వాళ్ళు అంతా రోడ్ల మీదకి వచ్చారు. సో మాట్లాడదాం ఒకసారి. ఇక్కడ నిర్వాసితులు ఉన్నారు. అన్న ఏంది మీ బాధలు తప్పేటట్టు లేవు? అయ్యా మా బాధలు తప్పేటట్టు లేవు. మేము ఎవరికన్నా మా బాధలు చెప్పుకున్నా వీళ్ళు పాలమూరు ప్రజలు అని చెప్పేసి మమ్మల్ని ఏలన చేసి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఈ నేటి నాయకులతో చూస్తున్నాం. మన ముఖ్యమంత్రి పాలమూరు బిడ్డనని గొప్పలు చెప్తాడు కదా, పాలమూరు బిడ్డలకు అన్యాయం ఎట్లా చేయబోతుంది అసలు ఆయనకు? మరి ముఖ్యమంత్రి దగ్గరికి ఈ విషయము ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అంటే కనీసం ఒక 5-6 మంది మినిస్టర్లనే మేము కలిసి పర్సనల్ గా కలిసి విన్నతి పత్రాలు ఇచ్చి మేము పాలమూరు బిడ్డలం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్ళండి అని చెప్పేసి వారికి మొరబెట్టుకున్నాం. మరి వారు కూడా మా పట్ల దయదలసట్లేదు. సో అంటే ఏం చెప్తారు, మీకు ఇప్పుడు పక్కా ఇండ్లు ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది ఏమన్నా? ప్రభుత్వం అంటే ఆనాడు చంద్రబాబు ప్రభుత్వం ఉన్నప్పుడే ఇక్కడ పక్కన సింగిల్ బెడ్రూమ్లు ఇవ్వడానికి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఉండి మీకు పక్కా ఇల్లు నిర్మాణం చేస్తామని చెప్పేసి ఆ రోజు మాకు హామీ ఇచ్చారు. ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కూడా ఆయనకు విన్నతి పత్రం ఇస్తే మీరు రాజీవ్ గృహ కల్పన కిందికి అప్లై చేసుకోండి అంటే అందరం తలా 1000 రూపాయలు వేసుకొని ఆ రోజు అప్లై చేసుకున్నటువంటి పరిస్థితి. తర్వాత కేసీఆర్ గారు వచ్చినాక ఇక్కడ పక్కన ఉన్నటువంటి లంబడి తండకు డబుల్ బెడ్రూమ్లు ఇల్లు కట్టిస్తే మేమందరం ఇక్కడ నిరసనగా ఇక్కడ నించుంటే మమ్మల్ని అందరినీ అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. ఆ తర్వాత ఇప్పుడు వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజాపాలన అని చెప్పుకున్నటువంటి ప్రభుత్వానికి కూడా విన్నతి పత్రాలు ఇచ్చాం. ప్రతి ఒక్క మినిస్టర్లను కూడా కలిసి మొరబెట్టుకున్నాం. మరి ఎందుకు పాలమూరు ప్రజలు అంటే ఇంత చిన్న చూపు చూస్తున్నారో మాకు అర్థం అవ్వదు. ఒక విధంగా ఇదంతా గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పేసి ఒక చర్చ జరుగుతుంది. సో గవర్నమెంట్ ల్యాండ్ లో మీకేం పని అని చెప్పేసి అంటే యాక్చువల్ గా ఇది హౌసింగ్ బోర్డ్ ల్యాండ్. ఇక్కడ నుండి ఫెడ్కాన్ అనే ఒక కంపెనీ ఉన్నది. ఆ కంపెనీ కూడా ఆర్గనైజ్ సెక్టర్ అంటే ఆ కంపెనీ ఇప్పుడు లేదు, ప్రస్తుతానికి అది ఒక స్టాండ్ లో లేదు. కాబట్టి ఈ ల్యాండ్ కూడా ప్రభుత్వానికే చెందుతుంది. మేము దీనిపైన ఇక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకులు గారు ఎమ్మెల్యే గారు కానీ గత 30 ఏళ్ల నుంచి ఈ ల్యాండ్ పైన కోర్టులో కేసు ఉంది అని చెప్తే మేము చదువుకున్న యువత అంతా కలిసి ఈ ల్యాండ్ పైన ఆర్టీఐ తీసుకొస్తే ఇది ఫెడ్కాన్ కి సంబంధించినటువంటి ల్యాండ్. ఈ ఫెడ్కాన్ అనేది అవైలబుల్ లేదు, అది ఒక క్లోజ్ అయిన సెక్టర్. కాబట్టి ఈ ల్యాండ్ అంతా ప్రభుత్వానికే చెందుతుంది అని చెప్పేసి అన్నారు. అంటే ఇక్కడ చదువు రానటువంటి పేదలు ఉన్నారు, చదువు రానటువంటి పాలమూరు ప్రజలు ఉన్నారు. కాబట్టి వారికి ఏదో చెప్తే ఇంటారు కదా అని చెప్పేసి వాళ్ళకి శుద్ధి చెప్పి పంపించారు. కానీ వాళ్ళకి చదువు రాదు. ఇక్కడ చదువుకున్నటువంటి యువతకు మాకు చదువు రాదా? మేము వచ్చి మీ దగ్గర మాట్లాడితేనే మీరు ఏం చేసుకుంటారో చేసుకోపోండి, ఒక్కొక్కరిని కేసులు వేసి లోపడేస్తా అని ఎగతాళి చేసినటువంటి మాటలు మాపై మాట్లాడారు. ఇప్పుడు ప్రభుత్వం మీకు ఖచ్చితంగా పక్కా ఇండ్లు ఇవ్వాలంటున్నారా? పక్కా ఇల్లు ఇవ్వాలి. ఎందుకు ఇయ్యారన్నా? ఇది మా హక్కు కదా. 30 ఏళ్ల నుంచి ఇక్కడ ఈ స్థావరంలో మేము ఉంటున్నాం కదా. మాట తెరిస్తే మీరు వచ్చి కబ్జా చేశారు అని మాట్లాడతారు. మరి 30 ఏళ్ల నుంచి మేము కబ్జా చేసిన సంగతి ప్రభుత్వాలకు గుర్తులేదా? ఈ ఎమ్మెల్యే దగ్గర ఇందిరమ్మ ఇల్లు కేటాయిస్తా అంటే అయితే మేము వేరే దగ్గర ఇచ్చినా పోతాం అన్నప్పుడు స్థానిక ఎమ్మెల్యే ముట్టగోపాల్ గారు ఎలక్షన్ టైంలో ఏమన్నారంటే ఆయన 2 దశాబ్దాలుగా గెలుస్తున్నాడు ఇక్కడ. ఆయన 2014లో గెలిచినప్పుడు 2018లో గెలిచినప్పుడు కూడా మీరు ఎక్కడికి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు, ఇక్కడనే పక్కా ఇల్లు నిర్మిస్తాం, ఎక్కడైతే పక్కన ఉన్నటువంటి లంబడి తాండకు నిర్మించామో అదే విధంగా మీకు ఇక్కడ మేము నిర్మిస్తామని చెప్పి మాకు చెప్పినటువంటి మాట ఎలక్షన్ టైంలో. ఎలక్షన్లు అయిపోయినాక ఈ ల్యాండ్ లో పిల్లర్లు పడవు, ఈ ల్యాండ్ మీద కేసులు ఉన్నాయని చెప్పేసి ఈ 10 సంవత్సరాలకి మమ్మల్ని పట్టించుకోవడమే బంద్ చేసిన పరిస్థితి. అంటే ఇప్పుడు ఈ ల్యాండ్ కాజేసే కుట్ర ఏమన్నా జరుగుతుందని అనుకోవచ్చు? అసలు 100% ఉండొచ్చు అన్న. ఈ రోజు స్థానిక ఉన్నటువంటి పేదలకు పక్కా ఇల్లు నిర్మించడం కాదంటే మరి కాజేసే ఉద్దేశం లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఇంతమంది పేదలు కట్టియడానికి ఏం ప్రాబ్లం వాళ్ళకి? అంటే ఇప్పుడు 30 సంవత్సరాల నుంచి మీరంతా ఇక్కడనే ఉంటున్నారు, మీ తాతలైనా సరే మీ వాళ్ళైనా ఇక్కడనే ఉంటున్నారు కదా.
ఇప్పుడు 30 సంవత్సరాల నుంచి ఇప్పుడు మిమ్మల్ని ఖాళీ చేయించి వెళ్ళిపోతే మీరు ఎక్కడ ఉంటారు అసలు? ఇక్కడ నిన్న మొన్న హైడ్రా కూడా వచ్చి హైడ్రా వచ్చి ఏం మాట్లాడిందంటే మీరు ఇక్కడ ఉండొద్దు, మీరు వచ్చి అక్రమంగా మేము మీ ఇంట్లో ఉంటే మీరు ఉండనిస్తారా, ఇలా కొడతారు కదా, మీరు కూడా అక్రమంగా వచ్చి ఎట్లున్నారంటే అక్రమంగా ఎవరు వచ్చారు? ఇది ప్రభుత్వం భూమి, ప్రభుత్వం భూమిలో ప్రభుత్వం అంటే ఎవరు? పేద ప్రజలు కాదా, ప్రజలు కాదా? అట్లాంటి ప్రజలే పేద ప్రజలు నివసిస్తున్నారు ఇక్కడ. అట్లాంటప్పుడు మాకే చెందుతుంది కదా. చివరగా ఏం చెప్తారు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కి? రేవంత్ రెడ్డి గారు పాలమూరు బిడ్డ కాబట్టి, పాలమూరు ప్రజలు ఓట్లేస్తే గెలిచినారు కాబట్టి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు గత 30 ఏళ్ల నుంచి ఈ ఇళ్ల కోసం పోరాడుతున్నారు కాబట్టి వారికి పక్కా ఇళ్ల నిర్మాణం చేస్తే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు మీ పట్ల కృతజ్ఞత ఉంచుకుంటారని చెప్పేసి మనం చేస్తాం. వానలు పడ్డ ఇల్లులన్నీ కూలిపోతున్నాయి. అందరికి పరిస్థితులు బాగాలేవు, ఎవ్వరు ఇల్లు ఇస్తలేరు. రాత్రి అన్నం లేదు, పూటకి మళ్ళీ లైట్లు లేవు, ఏం లేవు. ఎవ్వరు పండుకోలేక చచ్చి బతుకుతున్నారు. నాకు తండ్రి కూడా లేడు, ఒక అమ్మతో బతుకుతున్నాం మేము. మాకు బుక్కు లేవు, ఏం లేవు. అమ్మ ఎట్లా నాకు అందరిని అడిగి తెచ్చి పెడుతుంది మాకు. రాత్రి అని తడిసిపోయినాయి ఇంట్లో ఇల్లంతా ఊరిసిందా? మళ్ళా మొత్తం అమ్మ మొత్తం ఊడ్చింది. ఇల్లు మొత్తం ఇల్లు మొత్తం చందడి అయిపోయింది. వస్తున్నాయి, ఇక్కడనే ఉంది. మీ బుక్స్ అన్ని కూడా నడిచినాయా? మాకు బుక్స్ ఇంకా లేవు. రేవంత్ రెడ్డిని ఏమడుగుతారు చెప్పు? ఇల్లులు కట్టియాలి చెప్పు. రేవంత్ రెడ్డి సార్ అని చెప్పు. రేవంత్ రెడ్డి సార్ మాకు ఇల్లులు కట్టియాలి. మీ చిన్నప్పటి నుంచి ఇదే పరిస్థితి? ఇదే పరిస్థితి. చిన్నప్పటి నుంచి ఇదే ఇంట్లో వానొచ్చుడు ఉరుసుడు ఇంకేది లేదు. ఏం పేరమ్మా? ఎల్లమ్మ నా పేరు. ఎల్లమ్మ. ఇదేనా భగత్ సింగ్ నగర్? భగత్ సింగ్ నగరే మాది. ఏంది అసలు వర్షం పడితే ఏంది మీ పరిస్థితి? వర్షం పడితేనే రాత్రి చెట్లు ఇరిగి పడి మట్టం నీళ్ళు వచ్చి ఇండ్లకు గుడిసెలు రేకులు మట్టం గుడిసెలకి కిందకి ఒరినాయి. గుడిసెలు ఒరిగి రాత్రి నీళ్లు ఎత్తిపోసుకుంటా చెత్త ఎత్తిపోసుకుంటా ఆకు రాలితే అన్న పనికి వచ్చే వరకు మట్టం చెట్లు ఇరిగి పడాయి గుడిసెల మీద. అమ్మ నేను ఒక మాట చెప్పాలా, గుడిసెల మీద చెట్లు పడ్డాయి అంటున్నారు కానీ ఈ భూమి వరది గవర్నమెంట్ దట కదా? గవర్నమెంట్ ఏం కాదు, సగం హౌసింగ్ బోర్డు అంటే సగం అదిందంట, సగం అదిందంటే సగం ఇదిందంట. సగం అది ఉంటే మాకు ఉన్న కాడికైనా మట్టం ఏం కట్టమంటలేం కదా, ఒక్కదాని మీద ఒకటే కట్టమంటున్నాం కదా మేము. ఆ సగం ఇట్లా అయితేగా మాకు ఇండ్లు. కాకపోతే ఇల్లు కాకపోతే పక్కన ఏడ జాగలేవా మాకు? మీరు పోతలేరట కదా వేరే కాడికి? పోతలేము సారు. చాలా అక్కడ హైదరాబాద్ అవతల అయితే పోనన్నాం, ఈ లోకల్ అయితే పోనన్నావా మేము? పోతాం. లోకల్ ఇట్లకెళ్ళి అయితే ఎందుకోమో, లోకల్ అయితే పోతామన్నా. కాకపోతే ఈ ఇంట్లో సగం గవర్నమెంట్ ఉంది, సగం ప్రైవేట్ ఉందంట. గవర్నమెంట్ దాంట్లో కట్టవచ్చు కదా. ఇప్పుడు గతంలో మీరు గెలిపించిన ముఠా గోపాల్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ గారు 2 సార్లు మీకు ఇల్లు ఇస్తామని చెప్పేసి అన్నాడు. 2 సార్లు అన్నాడు. 30 సంవత్సరాల నుండి నెలకు 4-5 సార్లు లిస్టులు పంపినే సరిపోయింది మాకు. కలెక్టర్ ఆఫీస్ పోయినాము, అక్కడ సీఎం ఆఫీస్ పోయినాము, అక్కడ ఎంపీ తోనికి ఎమ్మెల్యే తోనికి నెలకు 4-5 సార్లు తిరుగుతున్నాం. మేము తిరిగి అలసిపోయి అగో మా పిల్లలు ఈ పిల్లలు తిరుగుతుండ్రు. ఇప్పుడు మేము తిరిగి అలసిపోయి ఇప్పుడు ఇల్లు ఖాళీ చేస్తారా లేకుంటే ఇట్లే ఉంటారా? ఇల్లు ఖాళీ మాకు చూపించినాక, మాకు ఏదో చూపించినాక ఖాళీ చేస్తాం. మాకు చూపియాలి కదా సార్. ఉట్టి చేతిలో మేము పోంటే పోయి ఆడను. ఇన్ని రోజులు 30 సంవత్సరాల నుండి బాధపడి ఉట్టి చేతిలో మీరు వెళ్ళిపోయారంటే మేము ఎట్లా వెళ్ళిపోవాలి చెప్పు? మీరంతా పాలమూరులేనా? సగము నార్కాల్ జిల్లా ఉన్నాం, సగము గుంతకాళ్ళు ఉంటారు. మీ ముఖ్యమంత్రి పాలమూరు కదా? ముఖ్యమంత్రి పాలమూరు అయితే ఉంది, పల్లెటూరు అయితే ఉంది. ఆడు మమ్మల్ని పట్టించుకొని ఏం చేయాలి? పాలమూరు మా కాంగ్రెస్ వస్తే మమ్మల్ని మంచిగా పట్టించుకుంటా అంటే కాంగ్రెస్ వచ్చి మమ్మల్ని కాట్లో కలుపుతుంది. ఏం చేయాలి? కాంగ్రెస్ వచ్చి కాట్లో కలుపుతుంది మమ్మల్ని. ఏడ చూసుకుంటున్నాడు నోడు విని పరిస్థితి మాది. ఏడ చూస్తున్నాడు, చూస్తే మేమే ఎండలు ఎందుకు కూర్చుంటాం? ఏడ ఇచ్చిండు సార్, ఎవరికి ఇచ్చిండో ఏం కథనం. మేము 30 సంవత్సరాల నుండి మా పిల్లలకు పిల్లలు ఉడకంగా పెద్దగా అయినరు. మా పిల్లలు పెళ్లిళ్ళు చేస్తే పెద్దగా అయినరు మా పిల్లలు. 30 సంవత్సరాల నుండి పెళ్లి చేసుకొని వచ్చి ఉన్నాం. నేను హైదరాబాద్ వచ్చినప్పుడు 40 రూపాయల కూలీడ, ఇప్పుడు 7 రూపాయల కూలి అయింది. అన్ని రోజులు ఉంటే ఇన్నే ఉన్నాం.
ఇంకేం చేయాలి? మాకు ఇచ్చేవరకు 80 ఇండ్లు ఇచ్చేవరకే ఆయన కాస్త అయిపోతుందా? అప్పుల పాలు అవుతున్నాడా? ఎన్ని రోజులు ఉండాలి గుడిసెలలో? ఆనకు నానుకుంటే ఎండాకాలం ఉబ్బరిచ్చి పిల్లలు పండుకోక ఇదో చెట్ల కింద ఆ రోజులు అయినా పుట్పాటి విని ఉంటుండ్రు. ఎండాకాలం ఏమో, ఆనకాలం ఏమో ఆన వస్తే తడిచిపోయి మొత్తం ఈ బస్ స్టాప్ లో రాత్రి వచ్చి బస్ స్టాప్ లో ఇంతమంది ఉన్నారు. రేకులు ఇరిగిపోతే ఆన వస్తుంటే ఎన్ని రోజులు ఉండాలి? ఎప్పుడు ఇదే ఇబ్బంది. 30 సంవత్సరాలు ఉంటాయి. ఇప్పుడన్నా రేకులు వేసుకున్నాను. కొన్ని సంవత్సరాలు వస్తుంది అడకలు కట్టుకొని రేకులు వేసుకొని కవర్ కట్టుకొని ఉన్నాం. సో మీకు అందరికి అర్థమయ్యే ఉంటది, ఈ భగత్ సింగ్ నగర్ ప్రజలకు పక్కా ఇండ్లు కావాలని చెప్పేసి గత కొద్ది రోజులుగా వీళ్ళు పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు. సో ఇది వీళ్ళు పోరాటం చేయడంలో తప్పు లేదని మనకు క్లియర్ గా చెప్పేది ఏంటంటే, వీళ్ళకు ప్రభుత్వాలు హామీ ఇస్తున్నాయి, మీకు ఇల్లు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వాలే హామీ ఇచ్చినాయి. సో ప్రభుత్వం ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చట్లేదని వీళ్ళది పోరాటం. వీళ్ళకి ఇండ్లు కావాలని పోరాటం కాదు, ప్రభుత్వం ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చాలని పోరాటం. సో ఈ పోరాటం ఇప్పటిది కాదు, గత రాజశేఖర్ రెడ్డి గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పటి నుంచి వీళ్ళ పోరాటం కొనసాగుతుంది. కేసీఆర్ గవర్నమెంట్ వచ్చింది, అప్పుడు హామీ ఇచ్చిర్రు. అలా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చింది, ఇప్పుడు హామీ ఇచ్చిర్రు. ఇన్ని గవర్నమెంట్లు మారుతున్నా కూడా వీళ్ళకి హామీలు తప్ప వీళ్ళకి పనులు అవుతలేవు. సో ఏంది మరి వీళ్ళ బతుకులు? ఇప్పుడు ముఖ్యంగా ఇది మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పాలమూరు బిడ్డ. సో వీళ్ళంతా కూడా దాదాపుగా ఇక్కడున్న 75 కుటుంబాలు, ఎన్ని కుటుంబాలు? 75 కుటుంబాలు పాలమూరు బిడ్డలే వీళ్ళంతా. గత 30 సంవత్సరాల క్రితం ఇక్కడికి వలసలు వచ్చి హైదరాబాద్ లోనే ఇక్కడనే ఉండి ఇక్కడనే బతుకు తెరువు కోసం ఇక్కడనే ఏదో పని చేసుకుంటూ బతుకుతున్నారు. వీళ్ళందరికీ పక్కా ఇండ్లు వస్తాయని చెప్పేసి వీళ్ళు ఆశపడ్డారు. ఎందుకంటే మా పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రి అయ్యిండు, మా పాలమూరు బిడ్డలు అందరూ చూసుకుంటాడని చెప్పేసి వీళ్ళు పెద్ద ఆశపడ్డారు. వీళ్ళందరూ కలిసి కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి తీసుకొచ్చారు. ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, ఇందిరమ్మ ఇండ్లు కేటాయిస్తుంది. అయితే ఆ ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులో భాగంగా మాకు కూడా ఇండ్లు కేటాయించాలని చెప్పేసి అడుగుతుంటే ఇక్కడ ఉన్న అధికారులు వీళ్ళ పైన నిర్లక్ష్యం వహిస్తున్నారు. మీకు ఎక్కడ ఇచ్చేది, మీరు ఇక్కడ ఖాళీ చేసి వెళ్ళిపోండి, హైడ్రాని తీసుకురావడం, హైడ్రాతో మీ ఇల్లు కూలిపేస్తామని బెదిరియడం. సో వీళ్ళకి బెదిరింపులు. మరి ఏం తప్పు చేసిరు వీళ్ళు? ఇప్పుడు గత 30 సంవత్సరాల నుంచి ఇక్కడనే ఇదే జాగాలు ఉంటున్నారు కదా, వాళ్ళకి పక్కా ఇండ్లు ఇస్తే ప్రభుత్వానికి పోయేది ఏముంది? మా అంటే 75 ఇండ్లు 40-100 ఇండ్ల వరకు వీళ్ళకి కేటాయించవచ్చు. సో వీళ్ళేం గొంతమ్మ కోరికలు కోరట్లేదు కదా. ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదా? సో ఇంతమంది జీవితాలతో ప్రభుత్వం ఆడుకోవాల్సిన అవసరం ఏముంది? ఒకసారి చూడండి, వర్షం పడితే ఇక్కడ మెసలనీకి లేదు. ఇక్కడ పక్క పొంటి ఉన్నాయి చెట్లన్నీ ఇళ్ళ మీద పడితే రాత్రంతా పోయి ఎక్కడో ఉన్నారట. ఒకసారి చూడండి, ఈ విజువల్ చూపెట్టు. ఆ చెట్టిరికి ఇల్లు మీద పడ్డది. ఎక్కడ? లోపలనా? సార్ లోపలికి రా. అంటే అదేంది దూలం అంటారు, దీన్ని ఏమంటారు? వాసం. ఇది సపోర్ట్ వాసం అంటే మీదికి వెళ్ళి చెట్టు ఇరిగితే ఈ వాసం ఇరిగి జస్ట్ అయితే ఇల్లు కూలిపోయే పరిస్థితి. ఇగో చిన్న పిల్లలు ఉన్నారు, ఒకసారి గిడి చూడు, చిన్న పిల్లలు ఉన్నారు. ఎటు పోతారు వీళ్ళు? బయటకు వా. ఎంత దారుణమా అంటే గవర్నమెంట్ కి ఎన్నిసార్లు రిప్రజెంటేషన్ ఇచ్చినా కూడా పట్టించుకోకపోతే ఇక ప్రజల సమస్యలు ఎట్లా తీరుతుంది? ప్రజాపాలన అని చెప్తున్నారు కదా, ప్రజాపాలన అని చెప్పి ప్రజల సమస్యలు పట్టించుకోకపోతే మీరు ప్రజాపాలన ఎట్లయితుంది? ఇక చూడండి ఎంత దారుణం ఇది. ఒకసారి అటు చూడు, మొత్తం చెట్లన్నీ ఇరిగి ఇండ్ల మీద పడ్డాయి. రాత్రంతా పోయి బయట కూర్చున్నారట ఎక్కను భయానికి. మొత్తం అంత ఇదే పరిస్థితి. పెద్ద పెద్ద చెట్లు ఇరిగినాయి కదా మొత్తం. ఎట్లా బతుకుతారు దీళ్ళు? అసలు దీళ్ళు ఎట్లా బతుకుతారు? ఇంత దారుణమా? ఇంత దారుణమా ఇది? ప్రభుత్వానికి కనిపిస్తలేవా ఇవి? ఏడు ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఎక్కడున్నాడు? ఇక్కడ కార్పొరేటర్ ఎక్కడున్నాడు? ఏడున్నారు అధికారులు, ఏడున్నారు మొత్తం. ఇక్కడ ఎట్లుంటారు అసలు? ఇది ఏంది? ఏ అధికారులకు కనిపిస్తలేదా? ప్రభుత్వానికి కనిపిస్తలేదా? ఎటు వేయరు అసలు అధికారులు? మరి ఏ గవర్నమెంట్ రాలేదు, ఏ ప్రభుత్వం రాలేదు, గవర్నమెంట్ ఆఫీసరే రాలే. మున్సిపాలిటీకి ఫోన్ చేసిన, పోలీస్ స్టేషన్ ఫోన్ చేసిన, అర్జెంట్ గా వస్తారేమో, వాళ్ళు వస్తారన్నా వీళ్ళు వస్తారట. వాళ్ళు కూడా ఈ డాక్యుమెంట్లు ఇవ్వండి. ఇగో మీకు ఈ డాక్యుమెంట్లు నేను క్లియర్ గా చూపిస్తాను. గత రాజశేఖర్ రెడ్డి గవర్నమెంట్ అప్పుడు వీళ్ళకు పక్కా ఇండ్లు ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చిన డాక్యుమెంట్లు ఇవి.
కేసీఆర్ గవర్నమెంట్ వచ్చినప్పుడు వీళ్ళకి పక్కా ఇండ్లు ఇస్తామని చెప్పేసిన డాక్యుమెంట్లు ఇవి. వీళ్ళకి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత పక్కా ఇండ్లు ఇస్తామని చెప్పేసిన డాక్యుమెంట్లు ఇవి. సో ఇవన్నీ డాక్యుమెంట్లు ఉన్నాయి. సరే, ఇప్పుడు ప్రభుత్వం ఇది ప్రభుత్వం భూమి అని అన్నప్పుడు ప్రభుత్వం అందరికి ఇందిరమ్మ ఇల్లు నిర్మిస్తుంది కదా, అదే కోవాలి ఇక్కడ ఇందిరమ్మ ఇల్లు నిర్మించి వీళ్ళకి పక్కా ఇండ్లు ఇస్తే ఏమవుతుంది? సో ఎందుకు మరి ఇట్లా? సో వీళ్ళు 30 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తారు. కేవలం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చేసే పోరాటం అయితే కాదు కదా. 30 సంవత్సరాల నుంచి ఒకటే కేవలం మాకు ఇండ్లు కావాలి, మేము ఇంత బతుకుతున్నాం, మాకు ఇప్పటి వరకు మాకు గూడు లేదని చెప్పేసి వీళ్ళు నోరెలా పోసుకుంటున్నారు కదా. సో ఎంతమంది ఎన్ని కుటుంబాలు ఉంటాయి? దాదాపు 75 కుటుంబాలు అండి. 75 కుటుంబాలు. 75 కుటుంబాలకు పక్క పురుగు అన్ని ఇక్కడనే ఉన్నాయి. ఎలక్షన్ కార్డు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు మొత్తం ఇక్కడనే పుట్టి ఇక్కడనే పెరిగిన పిల్లలు. అసలు నాకు మ్యారేజ్ అయ్యేదాడు వచ్చిన మ్యారేజ్ అయినాక వస్తే నా కొడుకు 30 ఏళ్ళు. ఆ 30 ఏళ్ళ పోరానికి మళ్ళీ ఈ కొడుకు ఈ పిల్లలు అప్పటి నుంచి ఇక్కడనే ఉన్నాం. నా కొడుకుకు మళ్ళా ఇదో ఈ కొడుకు ఈయనే పుట్టి ఈయనే పెరిగిండు. అయినా మాకు ఇల్లు కట్టించే దిక్కు లేదు. ఏం చేస్తాం? ఇప్పటికీ ఆ కూలి అయినా చేసుకొని 20 రోజులు కూలి అయినా చేసుకుని అంటే నెలలో 10 రోజులు కూడా కూలి దొరకదు లేదు. అడ్డమైన లేబర్ పని చేస్తాం. అడ్డమైన కూడా కూలి దొరికే పరిస్థితి లేదు ఇప్పుడు. ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాలు అవుతుంది. ఇట్రా 2.5 సంవత్సరాలు అవుతుంది. 2.5 సంవత్సరాలల్లా ఇప్పుడు మీరైతే హైదరాబాద్ నడి ఒడ్డున్నారు. నడి బొడ్డునున్నారు. మొత్తం నీళ్ళు వచ్చారు. ఇదంతా రాత్రి అంతా బాధలేనా ఇవన్నీ? ఇప్పుడే ఒకసారి ఇటు చూపెట్టావు. అది చెట్లు ఇరిగిపోయానా? మొత్తం 7 కాడికి అంత లైటింగ్ లేదా? లైటింగ్ కదా, లైట్ మాకు లైటింగ్ లేదు. రాత్రి లైట్ లేదు, కరెంట్ లేదు, ఏది లేదు. చెట్లు ఇరిగిపోయి మొత్తం పడిపోయినారు. రాత్రి అంతా వీళ్ళంతా భయభ్రాంతులకు గురైపోయినారు. పోయి రాత్రి నుంచి బయటకు పోయి ఉన్నారంట. మనకు తెలిసే ఉంటది హైదరాబాద్ లో చిన్న వర్షం వస్తే ఎంత దారుణమైన పరిస్థితి ఉంటుందో. అటువంటిది వీళ్ళకు ఉండడానికి ఇల్లు లేకపోయేసరికి వీళ్ళు ఎక్కడ ఉండరు? మరి వీళ్ళకి ఎవరు న్యాయం చేస్తారు? ఇప్పుడు ప్రభుత్వాలు మారినప్పుడు ఇటువంటి పేద ప్రజలను పట్టించుకుంటున్నాయి కదా ప్రభుత్వాలకి ఇంత పేరుంటది. 30 సంవత్సరాల పోరాటం కదా, ఏదో ఉత్తుత్తగానే ప్రభుత్వం ఏర్పడినాక 2 సంవత్సరాల నుంచి అయితే అడుగుతలేరు కదా. సో ఖచ్చితంగా ప్రభుత్వం ప్రజాపాలన అని చెప్పుకునే ప్రభుత్వం వీళ్ళకు పక్కా ఇల్లు నిర్మించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది.